దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఇంద్రకీలాద్రి, శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇంద్రకీలాద్రిలో తొలి రోజున దుర్గామాత బాలా త్రిపుర సుందరీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. 12వ తేదీ వరకు రోజుకు అలంకారంలో దుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తారు. భక్తుల కొంగు బంగారంగా పేరొందిన జగజ్జనని దర్శనానికి భక్తులు విశేషంగా తరలివస్తుండటంతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో సందడిగా మారాయి. దసరా ఉత్సవాల వేళ అంతరాలయంలో దర్శనాలను నిలిపివేశారు అధికారులు. ఇక నవరాత్రుల సందర్భంగా భక్తులు ఆలయాలకు వచ్చి భవానీ దీక్షలు ప్రారంభించారు. ఇంద్రకీలాద్రిపై సామాన్య భక్తులు సులువుగా దర్శనం చేసుకునేందుకు వీలుగా విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. సుమారు 5,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు, 200 సీసీ కెమెరాల ఏర్పాటు, వీఐపీలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సమయం కేటాయింపు తదితర చర్యలు తీసుకుంది ఆలయ దేవస్థానం. ఇక విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఇవాళ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇక ఇంద్రకీలాద్రి నుంచి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్లో అందిస్తారు. వంశీ, ఈరోజు రెండవ రోజు ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. ముఖ్యంగా వీఐపీలు, వీవీఐపీల దర్శనాన్ని అయితే పూర్తిగా నిలుపుదల చేశారని చెప్పుకోవాలి. కేవలం స్లాట్ నియమించి ఆ స్లాట్లో ఉన్న వారిని మాత్రమే ముందుకు తీసుకువెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే గాయత్రీదేవి అలంకారంలో ఈరోజు అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. 5 ముఖాలతోటి అమ్మవారు ఈరోజు భక్తులకు దర్శనమిస్తారు. అందులోనూ ఈరోజు శుక్రవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వస్తారని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఈరోజు ఉదయం 4 గంటల నుంచి ఈ భక్తుల దర్శనం అయితే ప్రారంభమైంది. సాయంత్రం 11 గంటల వరకు కూడా దర్శనాలు కొనసాగుతాయి. 6 గంటల నుంచి ఏదైతే పంచహారతుల సమయము అలాగే నివేదన సమయంలో మాత్రమే కొంత బ్రేక్ ఉంటుంది తప్ప మిగిలిన టైంలో అంతా కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యము లేకుండా, క్యూ లైన్లు నిలుపుదల లేకుండా, ఇబ్బందులు లేకుండా అయితే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. అలాగే వృద్ధులు, వికలాంగులు ఎవరైనా ఉన్నట్లయితే వారిని వీల్ చైర్స్ ద్వారా తీసుకువచ్చి కిందకి పంపించే ప్రయత్నం అయితే చేపడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం భక్తులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు సైతం దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 4,500 మంది పోలీసులు అయితే బందోబస్తుని ఏర్పాటు చేశారని చెప్పాలి. అధికారులు ఏదైతే ఈ ఏర్పాట్లకు సంబంధించి అలాగే క్యూ లైన్లలో భక్తులు ఇబ్బంది పడకుండా ఉండడానికి ప్రతి 500 మీటర్లకు ఒకసారి భక్తులకు కావాల్సినటువంటి మంచినీళ్లు, పాలు వంటి సౌకర్యాలను కూడా అధికారులు కల్పించడం జరిగింది. అలాగే మెడికల్ క్యాంప్స్ ఏదైతే అవసరమైనటువంటి మెడికల్ క్యాంప్స్ని కూడా ఏర్పాటు చేశారు. భక్తులకు అసౌకర్యం అనేది కలగకుండా దాదాపుగా గత ఏడాది 15 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఈ ఏడాది దానికి మించి అమ్మవారి దర్శనానికి వస్తారని అధికారులు అంచనాలు వేస్తూ ప్రత్యేక దర్శనాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా నిలుపుదల అయితే ప్రస్తుతం చేశారు. కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే కాకుండా తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి, ఒరిస్సా నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శనానికి వస్తారు. కాబట్టి భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడంలో అయితే అధికారులు ప్రతి ఒక్కటి కూడా కింద ఏవైతే వీఐపీలు కావచ్చు, ఎవరైనా మంత్రులు కూడా ఆఖరికి కేవలం అధికారులు అంటే మంత్రులు మాత్రమే కార్సేలో పైకి చేస్తున్నారు. ఘాట్ రోడ్ పూర్తిగా ఏదైతే ఉందో. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? దర్శనానికి ఇప్పుడే వచ్చారా, ఇంతకు ముందు వచ్చారా? ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? బాగున్నాయి. ఈ సర్కారు మనకు బాగుందండి, చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు వచ్చినాక మనకి చాలా అనుకూలంగానే ఉంది మేడం. దర్శనం ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? ఎంతసేపు అయింది మీరు క్యూలోకి వచ్చి? నేను క్యూలోకి వచ్చి ½ అన్ అవర్ అవుతుంది. పైనాక దిగునాక పైన నడుచుకొని వస్తున్నాము. చాలా బాగుంది. నేను 7 సంవత్సరాల దాకా వస్తున్నాను. అమ్మవారి దర్శనం అంటే నాకు చాలా ఇష్టము. బాగుంది మేడం. అమ్మవారి దర్శనం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా ఉంది, ఎంతసేపు అయింది క్యూలోకి వచ్చి? సూర్యారావుపేట నుంచి వస్తున్నామండి. భవానీ ఘాట్ దాకా వస్తే అక్కడ టికెట్ తీసుకుంటే కానీ వల్ల కావట్లేదు. మాకు కూడా ఇటు సదుపాయం చేస్తే 2 టౌన్ వైపు నుంచి రావాలంటే మాకు తేలిగ్గా ఉంటుంది. 500 రూపాయల టికెట్ తీసుకుంటే బస్ ఫెసిలిటీ ఉందన్నారు. బస్ ఎక్కువ వస్తుంది. ఏదైతే
అయితే 500 రూపాయల టికెట్ తీసుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి బస్సు సదుపాయాన్ని కింద పద్మావతి ఘాట్ నుంచి కల్పిస్తున్న నేపథ్యంలో ఎవరైతే అంటే 500 రూపాయల టికెట్ తీసుకుంటే గతంలో అంతరాలయ దర్శనం విడి రోజుల్లో ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం అంతరాలయ దర్శనం చేసి కేవలం బంగారు వాకిలి నుంచి దర్శనం చేసుకుని వెళ్ళేలాగా అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. చిన్నపిల్లలు వృద్ధులతో వచ్చిన వారికి త్వరగా ఏదైతే దర్శనం కంప్లీట్ చేసుకుని వెళ్లేందుకు, అలాగే సాధారణ క్యూ లైన్లో వచ్చే భక్తులకి కూడా అమ్మవారి దర్శనం త్వరగా అయ్యి బయటకు వెళ్లేందుకు హోల్డింగ్ పాయింట్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హోల్డింగ్ పాయింట్స్లో రద్దీకి అనుగుణంగా హోల్డ్ చేసి వారిని మళ్ళీ తిరిగి దర్శనానికి పంపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది. నిన్న అధికారిక లెక్కల ప్రకారం 40 నుంచి 50 వేల మంది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈరోజు దాదాపు 1,00,000 మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా అధికారులు దానికి తగిన అనుగుణంగా ఏర్పాట్లు చేయడంతో పాటుగా శుక్ర, శని, ఆదివారాలు కాబట్టి భక్తుల రద్దీ ఉంటుంది. దీంతో పాటుగా ఈరోజు శుక్రవారము, అందులోనూ గాయత్రీదేవి అలంకారం కాబట్టి ఎక్కువగా భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారని అధికారులు భావిస్తున్నారు. ఇప్పుడు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా ఈ దర్శనాలు కొనసాగనున్నాయి. వంశీ, థ్యాంక్ యూ కాంతి.